ప్రస్తుతం రాజకీయ పార్టీలు ప్రజలకు ఏం చేస్తున్నాయో తెలియంది కాదు. వారి సొంత పార్టీల కోసం మాత్రం వందల సుదీర్ఘ దృష్టితో అన్నీ సమకూర్చుకుంటున్నాయి. కోట్ల మందితో సభ్యత్వాలు చేయించుకుంటున్నారు. అన్ని హంగులతో విలాసవంతమైన పార్టీ కార్యాలయాలు నిర్మాణాలు చేసుకుంటున్నారు. ఒకరిని మించి మరొకరు అన్నట్లు ఇప్పుడు సొంత పార్టీ ఆఫీసుల నిర్మాణాలపై ఫోకస్ చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో చాలా జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించుకున్నారు. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది. అయితే ఆ జిల్లాలో కడుతున్న కార్యాలయం విషయంలో ఒక నేత చేస్తున్న అతి ఇప్పుడు టీడీపీని ఇరకాటంలో పడేస్తుందంట. ఇంతకీ ఏది ఆ జిల్లా, ఎవరా నేత? కడప జిల్లాను సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు వారి పాలనా హయాంలో విశాలమైన సొంత పార్టీ కార్యాలయాలు నిర్మించుకున్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడపలోని కొత్త కలెక్టరేట్ సమీపంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కోసం పెద్ద భవనాన్ని నిర్మించారు. గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న వైసీపీ తిరుపతి రోడ్డులో ప్రభుత్వ భూమిని కేటాయించుకుని పార్టీ కార్యాలయాన్ని నిర్మించుకుంది. ఇప్పుడు అది నిర్మాణ దశలో ఉంది. కాబట్టి కడపలో మన పార్టీకి కూడా ఒక శాశ్వత కార్యాలయం ఉండాలని టీడీపీ నేతలు భావించారు. ఇలాంటి ఆలోచన 2014లో అధికారంలోకి వచ్చినప్పటికీ అప్పుడు పునాదులు పడలేదు. తాజాగా ఇప్పుడు మరోసారి అధికారంలోకి రావడంతో పునాదులకు ఏర్పాట్లు చేసిన అదే ప్లేస్లో పార్టీ నిర్మాణానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు ఈ స్థలంతో పాటు కార్యాలయ నిర్మాణ బాధ్యతలు తీసుకున్న నేత తీరు వివాదాస్పదంగా మారింది. కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా. చంద్రబాబుకు చాలా దగ్గర వ్యక్తి. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త. జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి పార్టీ నిర్మాణ బాధ్యతలను కూడా తనే తీసుకున్నాడు. ఇటీవల చంద్రబాబు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు దగ్గరుండి చంద్రబాబుతో ప్రకటన కూడా చేయించాడు. వచ్చే ఏడాది ఈ సమయానికి మనకు కడపలో మంచి పార్టీ కార్యాలయం కూడా అందుబాటులోకి వస్తుందని చంద్రబాబు ప్రకటించగానే ఏడాది అవసరం లేదు, 6 నెలల్లోనే పూర్తి చేస్తానని అదే వేదికపైన చంద్రబాబుకు హింట్ ఇచ్చాడు వాసు. దీంతో హై టెక్నాలజీ వినియోగించి వాసు పార్టీ కార్యాలయం కడతామని చెబుతున్నాడంట అని చంద్రబాబు కార్యకర్తలకు వివరించారు. 6 నెలల్లో కార్యాలయ నిర్మాణం సంగతేమో గాని దానికోసం కేటాయించిన స్థలంపై కన్నేశాడంట వాసు. R&Bకి సంబంధించిన 2 ఎకరాల స్థలాన్ని కడప నడిబొడ్డున కేటాయించారు. అందులో శిథిలావస్థలో ఉన్న గోడౌన్స్ ను రాత్రికి రాత్రే ఖాళీ చేయించారు. కానీ అందులో ఉన్న కోట్ల విలువ చేసే ఇనుప వస్తువులు ఎవరు తీసుకెళ్లారన్న దానిపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. పార్టీ కార్యాలయ నిర్మాణం ముసుగులో కోట్లు విలువ చేసే ఇనుప సామాన్లు టీడీపీ నేతలు దొంగలించారంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల వల్ల టీడీపీ ఇరకాటంలో పడింది. దీంతో వాటిలో కొన్ని సామాన్లు తెచ్చి తిరిగి అక్కడే పెట్టేశారట. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ నేత శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి వైసీపీ కార్యాలయం దగ్గరకు వెళ్లి అనుమతులు లేవంటూ నోటీసులు ఇప్పించి నానా హంగామా చేశారు. దీనిని మనసులో పెట్టుకున్న వైసీపీ నేతలు 80 కోట్లు విలువ చేసే R&B స్థలాన్ని కాజేసిన టీడీపీ కార్యాలయం ఎలా నిర్మిస్తారో చూద్దామంటూ కామెంట్లు చేసుకుంటున్నారని టాక్. తాము అనుకుని ఉంటే ఆ స్థలంలో మా పార్టీ కార్యాలయం నిర్మించేవారమని, కానీ విలువైన స్థలం భవిష్యత్తులో ప్రజల అవసరాలకు ఉపయోగకరంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే దానిని తీసుకోలేదంటున్నారు. కానీ టీడీపీ నేతలు ఇప్పుడు యథేచ్ఛగా దానిని పార్టీ కార్యాలయానికి కేటాయించడం దోపిడీ కాదా అని ప్రశ్నిస్తున్నారు. రోజుకొక వివాదం నెలకొంటున్న నేపథ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి 6 నెలల్లో పార్టీ కార్యాలయం ఎలా నిర్మిస్తారో చూద్దామన్నట్లు టీడీపీలో ఉండే మిగిలిన నేతలు కూడా చర్చించుకుంటున్నారంట. గడిచిన 6 నెలల్లో చేయాల్సిన అతి అంతా చేసేసి ఇప్పుడు కార్యాలయం కడతామంటే వైసీపీ వారు చూస్తూ ఉంటారా అని కొందరు టీడీపీ నేతలు కూడా మాట్లాడుకుంటున్నారంట. 80 కోట్ల విలువైన స్థలంలో 6 నెలల్లో టీడీపీ జిల్లా కార్యాలయం వాసు ఏ విధంగా నిర్మిస్తారో వేచి చూడాలి.